హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో డిజైన్ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ, త్వరగా కూడా వేసేయచ్చండి. ఇది కురేషా నీడిల్తో ఏ విధంగా వేస్తారో అదే నార్మల్ నీడిల్తో ఎలా వేస్తారో చూపిస్తున్నానండి. దీనికైతే నేను వచ్చేసి కాపర్ కలర్లో తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ జరీ ఏ కలర్ ఉందో ఆ కలర్తో తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 లైన్స్ చుట్టుకొని నీడిల్లోకి వేసుకుంటే 10 లైన్స్ అవుతుందండి. ఆ విధంగా వేసుకొని లాస్ట్లో ముడి వేసుకొని ఇక్కడ చూడండి శారీని మన పక్కన పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలండి. థ్రెడ్ని మన ఫింగర్ పైన నుంచి పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి. పక్కనే ఇలాగ కుట్టుకుంటూ వస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు 1 2 3 లైన్స్ అయింది కదండి. ఇప్పుడు మన ఫింగర్ అంత గ్యాప్ వదిలేసి మళ్ళీ ఈ విధంగా కుట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే డిజైన్ వేసేయచ్చండి. చాలా ఈజీ వేయడము. చూడండి, మళ్ళీ ఇలాగా 3 వచ్చేలాగా కుట్టుకోవాలండి. 1 2 అయింది. ఇప్పుడు వచ్చేసి ఇది స్మాల్ బీడ్ అండి, షుగర్ బీడ్. ఇవి వచ్చేసి 4 వేసుకోవాలండి. నీడిల్లో 4 బీడ్స్ ఇలాగా ఎక్కించుకొని చూస్తున్నారు కదండి. ఈ విధంగా వేసుకుని లాస్ట్ దాకా, ఇక్కడ లాస్ట్ బీడ్ ఉంది కదండి, ఈ 3 బీడ్ వదిలేసి లాస్ట్ బీడ్లో నుంచి ఇలాగా లాస్ట్ బీడ్ లోపల నుంచి ఈ విధంగా థ్రెడ్ని బయటికి తీసుకోవాలండి. చూడండి, ఇలాగా చేస్తే స్క్వేర్ షేప్ లాగా వస్తుంది. సో దీన్ని ఇలాగ టైట్గా లాగామంటే దగ్గర వస్తుందండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇది ఎంత సరిపోతుందో అంత ప్లేస్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్లోనే కుట్టుకుంటూ రావాలండి. లైన్స్ వచ్చేలాగా కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 4 బీడ్స్ ఇలాగా నీడిల్లోకి ఎక్కించుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగా లాస్ట్ బీడ్లో నుంచి థ్రెడ్ని బయటికి తీసుకోవాలండి ఈ విధంగా. సో మనం వేసేటప్పుడే ఇలాగ కొంచెం లాగి పెట్టి లాస్ట్లో నుంచి ఇలాగ బీడ్ని లాగినామంటే కరెక్ట్గా షేప్ వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ సేమ్ ప్రాసెస్లోనే మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు మన ఫింగర్ అంత గ్యాప్తో మళ్ళీ కుట్టుకోవాలండి. 3 ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మన ఫింగర్ అంత గ్యాప్ వదిలి మళ్ళీ బీడ్ వేసుకుని
అది 4 లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బీడ్ వేసుకొని ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇదేలాగే కుట్టుకోవాలి. మన ఫింగర్ అంతా గ్యాప్ ఎందుకు అంటే మనం అక్కడ వచ్చి కుచ్చు కడతామండి. సో అందుకని మన ఫింగర్ అంత గ్యాప్ అయితే సరిపోతుంది కుచ్చు కట్టే దానికోసము. ఫస్ట్ కూడా శారీ మొత్తం కూడా ఇదే విధంగా అల్లుకోవాలండి. సో శారీ అంతా కూడా నేను ఈ విధంగా బీడ్స్ తోటి అల్లుకున్నానండి. చూడండి ఈ విధంగా ఇక్కడ గ్యాప్ ఇచ్చాం కదండి, ఇక్కడంతా కూడా మనము కుచ్చు కట్టుకోవాలి. సో శారీ అయితే సింగిల్ కలర్ ఉందండి, ఈ పింక్ కలర్ ఉంది. సో నేను ఆ పింక్ కలర్ యూస్ చేసి కుచ్చు కడుతున్నానండి. శారీ కుచ్చు కట్టేప్పుడు ఎప్పుడు కూడా మనము శారీని రాంగ్ సైడ్ పెట్టుకొని కుచ్చు కట్టుకోవాలి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 120 స్టాండ్స్ అండి, అంటే 60 రౌండ్స్ తీసుకుంటే అది నీడిల్లోకి ఎక్సే కొద్దికి 120 అవుతుంది. సో మీకు ఇంకా కొంచెం థిక్నెస్ కావాలి అంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ స్టాండ్స్ వేసుకోవచ్చు. నేనైతే 60 స్టాండ్స్ వేసి ఈ విధంగా కుచ్చు కడుతున్నానండి. జరీ వచ్చేసి కాపర్ కలర్ ఉంది కాబట్టి శారీలో నేను కాపర్ జరీ యూస్ చేసి ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్ అండి. మనకి ఎంత లెంత్ కుచ్చు కావాలో అంత లెంత్ అయితే వదిలి కట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఒక శారీకి ఈ డిజైన్ వేయడం హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి నాకైతే. అదే కుచ్చు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ డిజైన్ని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.